రెండవ అధ్యాయం విష్ణు మహత్యం. మార్కండేయ మహాముని ఇట్లు చెప్పాను. అనంతరం విశ్వాత్ముడు మహాకాలుడకు విష్ణువు నారదునికి సర్వం ఇచ్చి తుంబరునికి సమానంగా అనరించెను. ఈ విధంగా మహావిష్ణువు నారదుని మునులయందు సర్వశ్రేష్ఠునిగా చేసెను. ఈ సంఘటన ఇంతకు పూర్వం జరిగింది. నారదుని చేత చేయబడ్డ గీతగానం పునఃపునః శ్రేష్టమయ్యను. గానం చేత ఆరాధితుడకు విష్ణువు గానమనర్చిన వారికి ఉత్తమ కీర్తి, బుద్ధి, జ్ఞానం, వర్చస్సు, సంతోషం, స్థానములు ప్రసాదించను. ఇది కౌశికునికి జరిగిన వృత్తాంతం వలె ఉండను. అట్లే ఇతరులకు ఉత్తమ సిద్ధిని విష్ణువు కలిగించను. అందుచేత ఓ మహారాజా, నీవు విష్ణువు యొక్క పవిత్ర క్షేత్రమున గాన నృత్య వాద్యాల చేత సంగీతం అన్య ఉత్సవాలనే పూజా విధానంగా చేసి ప్రత్యేకంగా సమర్పించాలి. హే ప్రభు, ఈ ఆరాధన ఎల్లప్పుడూ మీరు ఒంటరిగా కానీ లేక విష్ణు భక్తులతో కలిసి కానీ పూర్తిగా చేయాలి. ఈ విషయం నిరంతరం మనస్సందుంచుకొనుము. విష్ణువు యొక్క గుణగాన ప్రశంస చేయుట అవసరం. విష్ణు క్షేత్రమందు భక్తిపూర్వకంగా గానం నృత్యాదులు, అట్లే విష్ణు కథా గానం చేయు విద్వాంసునికి రాబో జన్మాన ఐశ్వర్యం, మరణకాలమందు స్మరణ ప్రాప్తి కలుగును. మరణానంతరం అతడికి విష్ణు సాయుధ్యం ప్రాప్తిస్తుంది. ఈ విషయమందు సందేహం వలదని పలికెను. ధర్మానుసారుల యందు శ్రేష్ఠుడవగు ఓ రాజా, నీవు నన్ను అడిగిన విషయమంతా సర్వం నీకు తెలిపాను. ఇంతకంటే అధికంగా ఏమి చెప్పగలనని మార్కండేయ మహర్షి ప్రభువుకు తెలుపగా, రాజు మహామునివర్య పవిత్ర కృత్యములు ఎవరికి ప్రాప్తించినో ఆ విషయం వివరించమని ప్రశ్నించెను.